మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలని అధికార యంత్రాంగం అమలు చేయాలని ఆదేశాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దారుణం. పోలీసులమంటూ మహిళా ప్రయాణికులను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు. గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మీడియా సమావేశం. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంపత్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదం. ఆల్బెండజోల్ మాత్ర వికటించి చిన్నారి మృతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అడిషనల్ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను జిల్లా అధికార యంత్రాంగం అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా పాలనలో వేగం, ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రజల వినతులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను మరింత ప్రభావవంతంగా అమలు చేయడం వంటి ప్రధాన అంశాలపై చర్చించారు. గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్టీలకు అంబేద్కర్ ఇచ్చిన హక్కులను కాలరాయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రాథమిక హక్కు లేదని కేంద్రం చెప్పడం సరికాదని హితవు పలికారు. రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించినటువంటి విషయంపై ఇచ్చినటువంటి తీర్పు కానీ, సుప్రీంకోర్టు తీర్పుపై నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చల విషయంలో కానీ, తెలంగాణ కాంగ్రెస్ పక్షాన తీవ్ర నిరసనలు తెలియజేస్తూ అటు కేంద్రంలో కానీ బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది నిన్నటితో మరి ఒకసారి స్పష్టమైందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాయడానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రాకుండా వారి సమాజంలోని మిగతా వర్గాలతో అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే మనువాద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ద్వారా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ భావజాలాన్ని దళితులను వారి హక్కులను కాలరాయడంలో భాగంగా చట్ట సవరణ చేయడం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 2018 మార్చి 20, దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాలి. 2018 మార్చి 20 తారీఖు ఏదైతే తీర్పు వెలువరించిందో దాని మీద వెంటనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు గాంధీ భవన్ సాక్షిగా మీరందరూ నిరసన తెలియజేసి కేంద్రాన్ని మొరపెట్టుకోవడం జరిగింది. అనేక విజ్ఞప్తుల మేరకు పైన రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్ని స్థాయిలో కూడా నిరసన వ్యక్తమైతే అప్పుడు బీజేపీ మళ్ళీ అదే నెలలోనే 15 రోజుల రివ్యూ పిటిషన్ వేసి వచ్చినటువంటి నిరసనలను కోర్టు దృష్టి తీసుకుపోతే 2019 అక్టోబర్ 1వ తేదీ అంతకు ముందున్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్న నిబంధనలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ రిస్టోరింగ్ ఆఫ్ ఆల్ ద రైట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వము మానవాళ సిద్ధాంతాలు, దళిత బడుగు బలహీన వర్గాల అంబేద్కర్ ఐడియాలజీకి విరుద్ధంగా పోతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత బీజేపీ ప్రభుత్వము స్పష్టంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఏమంటే దేర్ ఇస్ నో ఫండమెంటల్ రైట్ టు క్లెయిమ్ రిజర్వేషన్స్ ఇన్ అపాయింటింగ్ టు పబ్లిక్ పోస్ట్, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి ప్రాథమిక హక్కు ఏమీ లేదు ఎవరికి కూడా అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఢిల్లీ గడ్డపైన ఆమ్ ఆద్మీ పార్టీ మరోమారు ఘన విజయం సాధించినందుకు రాజేంద్రనగర్ ఆమ్ ఆద్మీ పార్టీ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సాదిక్ బిన్ సలాం రాజేంద్రనగర్లోని హాసన్ నగర్లో సంబరాలు జరుపుకున్నారు. పటాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సందడి చేశారు. పోలీసులమంటూ బస్సులో మహిళా ప్రయాణికురాలని బెదిరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన మహిళ తన 12 ఏళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్ బస్సులో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో జహీరాబాద్ వాస్తాపూర్ కూడలి వద్ద 2 గుర్తు తెలియని వ్యక్తులు లగేజీలోని నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయని తనిఖీ చేయాలంటూ ఆ మహిళను కిందికి దింపారు. లగేజీని పరిశీలిస్తూ ఓ వ్యక్తి మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకోగా మరో వ్యక్తి మాట్లాడాలంటూ మహిళను బలవంతంగా సమీపంలోని పాడుపడిన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జహీరాబాద్ సిఐ సైదేశ్వర్, ఎస్ఐ వెంకటేశ్వర్ను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ చూసినప్పుడు పెట్టే बस
ఇది బాత్రూమా? ఏమైంది? జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసిన ఆల్బెండజోల్ మాత్ర వికటించి ఓ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న సహస్ర అనే చిన్నారి అస్వస్థతకు గురైంది. దీనితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మరో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పట్టణంలో ఆందోళన నెలకొంది. ఒక్క సెకండ్. కరీంనగర్ జిల్లా కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీలో మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు చేతుల మీదుగా V3 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చింతల సత్యనారాయణ రెడ్డి, వేణుగోపాల్, సత్యనారాయణ, సయ్యద్ నాజియా, ఇంతియాజ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నల్గొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం భక్తులు 7,17,683 లక్షల నగదు, 2 కిలోల 370 గ్రాముల వెండి,
10 గ్రాముల బంగారం స్వామివార్లకు సమర్పించుకున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. లెక్కింపులో కోరుట్లకు చెందిన సాయిరాం సేవా సమితి సభ్యులు, ఆలయ ధర్మకర్త చెన్నాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మండలం జైత్యాల జిల్లా యందు మాఘశుద్ధ ఏకాదశి మొదలుకొని మాఘశుద్ధ పౌర్ణమి వరకు 5 రోజులు పంచాయుక్త వార్షికోత్సవ స్వామివారి వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవాల్లో 5 రోజుల వార్షికోత్సవ భాగంగా తేదీ 7/2/2020 రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో విశేషంగా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ప్రధాని శాసనసభ్యులు గౌరవనీయులు రవిశంకర్ గారు, అలాగే మండల ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో అందరూ పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రులైనారు. అలాగే ఈ వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజున 9/2/2020 రోజున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవంలో సుమారు 50 నుంచి 60 మంది భక్తులు పాల్గొన్నారు. ఇటు భక్తులు విశేషంలో వచ్చేసి ఆ స్వామి కృపకు పాత్రులైనారు. ఇటు బ్రహ్మోత్సవాలకు మాకు వివిధ డిపార్ట్మెంట్లు అందరూ సహకరించినారు. పోలీస్ సిబ్బంది కానీ, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, మా గ్రామ పంచాయతీ కానీ అందరూ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసినటువంటి ఉండీలు, ప్రత్యేక ఉండీలు అన్నీ ఈరోజు లెక్కించడం జరుగుతుంది. ఈ రోజున తేదీ 11/2/2020 రోజున ఇది ఉండి కౌంటింగ్ మొదలైంది. ఇంకొక సేపట్లో పూర్తవుతుంది. ఇది విశేషంగా వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాకు వివిధ రకాలుగా తోడ్పడినటువంటి మా ప్రెస్ మీడియా, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికల ఎస్సీ వసతి గృహాల్లో లైంగిక దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిఎల్ఎఫ్ అధ్యక్షులు పెద్దిగారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇటువంటి సంఘటనలకు తావివ్వకుండా హాస్టల్ను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి బాలికల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కోమటి రాజు, మల్లయ్య, ఆంజనేయులు, శ్రీనివాస్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి దళిత గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత గిరిజనుల ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కాలేజీలో మొన్న ఫిబ్రవరి 8వ తారీఖున క్యూ న్యూస్ ప్రచారం చేసినటువంటి న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి సంఘటన, దళిత గిరిజనుల అమ్మాయిల పైన 1000 రూపాయలకు బేరం పెట్టి అమ్మాయిలను చాలా ఇబ్బందితోటి గురి చేస్తున్న సంఘటన. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో
మరి కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో జరగడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి వాటిని పెంచి పోషిస్తున్నటువంటి కేటీఆర్కి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాం. అలాగే ఎవరైతే ఆ మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి దేవయ్యను ఆ సత్యావను ఇద్దరిని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్లకు జైల్లో చిప్పకూడు తినిపించాల్సిందిగా ఈ ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. మరి అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కానీ మరి మన అకస్మాత్తుగా తనిఖీలు జరగాలి. మెనూ ప్రకారం వాళ్ళకు ఫుడ్ జరగాలి. ఎవరైనా మహిళా హాస్టల్లోకి మెయిల్స్ రావడం చాలా పర్మిషన్ తోటి రావాలి. అలాంటి పర్మిషన్ లేకుండా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వారిని తగిన చర్యలు తీసుకోవాలని ఈ అధికారంలోనే ఈ యొక్క విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి మేము ధర్నా రూపంగా కానీ ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై. మొన్న 8వ తారీఖున జరిగినటువంటి సంఘటనలో భాగంగా సిరిసిల్ల మరి ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కోరుకున్న విధానం ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళంతా చదువు పట్ల ఆసక్తి చూపి భవిష్యత్తులో వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశం మీద చదివే మార్గం అని చెప్పి ఆయన నిర్దేశిత స్థితిలో ఎదుగుతున్నటువంటి జాతిని మరి ఈరోజు కేటీఆర్ యొక్క కాన్స్టిట్యున్సీలో మరి ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మరి దీనిలో భాగంగా ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు పర్యవేక్షణ లోపం వల్ల ఇలా జరిగిందని, అదేవిధంగా ఒక కేటీఆర్ అనుచరులు ఈ విధంగా చేయడం ఒక సిగ్గుచేటు. మరి దీనిపైన వెంటనే మంత్రి గారు స్పందించి ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో ఎవరెవరైతే దీంట్లో భాగస్వామ్యమైనారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి మరి ప్రభుత్వ హాస్టళ్ల మీద మంచి నమ్మకం ఏర్పడి మరి భవిష్యత్తులో ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అది కేటీఆర్ మీద ఉంది. మరి దీని మీద తక్షణమే చర్య తీసుకోకపోతే ఒక దళిత సంఘాల నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేపడదామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పింఛన్ల పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార యంత్రాంగం చెప్పడంతో ఎంతో ఆశతో పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వృద్ధులకు వికలాంగులకు నిరాశ మిగిలింది. కేంద్రాల వద్ద కొందరి పెన్షన్లు రద్దు చేసినట్లు అధికారులు చెప్పడంతో ఆదుకునే వారు ఎవరూ లేరంటూ వృద్ధులు కన్నీరు పెట్టుకున్నారు. పైన కూడా కనకరవతో ఉపయోగపోతే ముసలవ్వ ఈయనకు వచ్చే పెన్షన్ కూడా తీసిపారేసినారంటే ఈ ప్రభుత్వం ఇది పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇప్పిస్తాను. నాకు వృద్ధా పెన్షన్లు వస్తున్నాయి. ఈ నెల నుంచి నాకు పెన్షన్ రాలేదు. నేను ఎలా బతకాలా? పెన్షన్తో నేను బతుకుతున్నాను. నేను ఎలా బతకాలా? అది ఏదైనా సమావేశం నాకు పెన్షన్ తీశారు. అది కాకుండా మా పక్కన వాళ్ళంతా కూడా బాధలు పడి ఏడుస్తున్నారు. ముసలింతా ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడంతా మాకు పెన్షన్లు బాగా వస్తున్నాయి. ఇతను వచ్చిన తర్వాతనే మాకు నోర్లు కొట్టి ఈ విధంగా చేస్తున్నారు. పెన్షన్ ఏ కారణంతో తీసేసినారు? ఏ కారణంతో అంటే ఇప్పుడు ఏ కారణంతో జరిగితే ఇప్పుడు తీసేసారు. అప్పుడంతా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు. ఇదే కారణం. సార్ మేము కూడి పెట్టేవాళ్ళు లేదు సార్. ఎవరు అప్పుడు పని చేస్తున్నాం, పని చేయలేము, ముసలి అయిపోయినాం. ఇప్పుడు కూడి పెట్టేవాళ్ళు సార్. మా గబాన్ ఇవ్వాలి సార్, కాలు ఇచ్చినైనా మాకు బగాలు ఇవ్వాలి సార్. కూడి పెట్టేవాళ్ళు ఏడుస్తా సార్. ఇల్లు కూడా లేదు సార్ మాకు. అది కొట్టి ఇల్లు కూడా లేదు సార్ మాకు ఇల్లు కూడా లేదు సార్. రాసినాం సార్. ఆడల్లా ఆడ రాపిచ్చినాను. వాళ్ళు మన్నారు చెంచయ్య మన్నారు చార్మేను. వాళ్ళ అమ్మ చెల్లి మగవాళ్ళు దిక్కుంటారా? మాకే కావాలంటే ఇల్లు కూడా లేదు. అందుకోసం రాసుకున్నాను. ఈ నెల నుంచి రోజు తీరుతున్నాను. ఒక్క పది నాకు కూడా వచ్చిన వాళ్ళకంతా వచ్చింది. నాకు రాలేదు. పేరు ఉంది. దాన్ని ఇప్పుడు ఎవరు లేదంట. ఇప్పుడు
రోజా. మీకందరికీ న్యాయం జరిగే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అండగా ఉండి పెన్షన్ ఇప్పిస్తామనేది కూడా మేము. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెళ్తున్న హెచ్పీ గ్యాస్ ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అయింది. లీకేజీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయాయి. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కంట్రోల్ చేసేందుకు గాను తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలని అధికార యంత్రాంగం అమలు చేయాలని ఆదేశాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణం. పోలీసులమంటూ మహిళా ప్రయాణికులను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు. గాంధీ భవన్ లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మీడియా సమావేశం. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంపత్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదం. ఆల్బెండజోల్ మాత్ర వికటించి చిన్నారి మృతి.